హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ హౌస్ వైఫ్స్ అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవేంటో మనం చేసుకుందాము. ఏమీ లేదండి, స్టీల్ డబ్బాలు అనేది మనం కిచెన్లో యూజ్ చేస్తుంటాం కదా, అందులో ఐటమ్స్ అనేది మూత ఓపెన్ చేసుకుంటా చూస్తూ ఉండాలి. అలాగా పని లేకుండా మనం ఏ ఐటమ్ అనేది ఇందులో పెట్టమనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. దానికోసం అనేది ఇలాగా మనకి స్వీట్ బాక్స్కి ఇలాగ బ్యాండ్లు అనేది ఇస్తుంటారు కదా, అవి కలర్స్కి ఉంటాయి. ఒకటి ఎల్లో, పింక్, ఒకటి వైట్ అనేది ఉంటాయి కదా. అలాగా మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది ఇలాగా డబ్బాలకి అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా పింక్ ఉన్నది పలానా డబ్బా అని, ఎల్లో కలర్ ఉన్నది పలానా డబ్బా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మిక్చర్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి చాలా మటుకు అనేది మనం తింటూ ఉంటాము. లాస్ట్కి వచ్చినప్పటికి అవి ముక్కు వాసన కింద వచ్చేసి మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తపడకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏమీ లేదండి, ఇలాగా టిష్యూ పేపర్స్ అనేది ఇలాగా కొంచెం అంతా షుగర్ వేసుకోవాలి. వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని అలా మిక్చర్ డబ్బాలో పెట్టుకుంటే మనకి మిక్చర్ పాడవకుండా, నూనె స్మెల్ అనేది రాకుండా అందులో ఉన్న షుగర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా ఒక బాక్స్లోకి వాటర్ అనేది తీసుకున్నాను. నేను దాంట్లోకి ఒక 4 దాకా ముద్దపు గరం బిళ్ళలు అనేది వేసుకుంటున్నాను. మీరు ఎలాగన్నా వేసుకోవచ్చు, లేదంటే ఉప్పుకునన్నా వేసుకోవచ్చు. నేను అలా బిళ్ళల ప్రకారంగా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాం కదా, అందులోకి కొంచెం అంతా పసుపు అనేది వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా దోమలు అనేది వచ్చేస్తుంటాయి కదండి. ఇప్పుడు వర్షాకాలం ఒకటి దోమలు అనేది బాగా ఎక్కువ ఉంటాయి. ఆ దోమలు గట్ట రాకుండా మంచి స్మెల్ అనేది రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను బెడ్రూమ్లో మంచం కింద అనేది పెట్టుకుంటున్నాను. ఇలాగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో దోమలు లేకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. యూజ్ చేయలేనిది ఇలాగా పిల్లో కవర్ అనేది ఉంటుంది కదా, ఆ పిల్లో కవర్ అనేది తీసుకున్నాను. ఒకటి తీసుకుని అందులోకి ఇలా బట్టలకు వచ్చిన కవర్ బ్యాగ్ అనేది అందులో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాలో కూడా చూపిస్తానండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నాకు ఎంతో సపోర్ట్ఫుల్గా అనేది ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగే ఎడ్జెస్ అంతా కూడా లాన్ పెట్టేసుకోవాలి. మీకు వీలైతే దానికి కొంచెం స్టిచెస్ అనేది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పిన్నిస్ పెట్టి కవర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాం కదా, మనం బాత్రూమ్ దగ్గర అనేది మ్యాట్లన్నీ యూజ్ చేస్తుంటాం. మ్యాట్లు యూజ్ చేయడం వల్ల అవి వాటర్ పీల్చుకుని తడితడిగా అయిపోతాయి కదండి. అలా కాకుండా ఇలా పెట్టుకోవడం వల్ల ఆ మ్యాట్లు అనేది కూడా మనకి యూజ్ చేయ అవసరం లేదు. ఇల్లు పెట్టుకుంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, కింద అనేది తడి లేకుండా ఉంటుందని. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి పిలవడానికి మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాగే ఇబ్బంది పడకుండా ఈజీగా ఎలా ఒలుచుకోవాలో కేజీలు అయినా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే ఏం లేదు, నేను వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకున్నాను కదా, దాంట్లోకి నేను ఒక న్యూస్ పేపర్ అనేది హాఫ్ ముక్క తీసుకున్నానండి. తీసుకుని వెల్లుల్లి రెబ్బలు అందులో వేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకుని నేను స్టవ్ మీద ఒక కుక్కర్లోని నేను వాటర్ పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకుని బాగా హీట్ ఎక్కనిచ్చాను. ఆ హీట్ ఎక్కాక అందులోకి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె కొంచెం హీట్ అయ్యాక మన పొట్టలో చుట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేది అందులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా అట్లే మూత పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే హై హీట్కి ఎల్లుల్లిపాయల మీద ఉన్న పొట్టంతా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, నేను మూత పెట్టేసి అట్లే 5 మినిట్స్ ఉంచేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఇలా ఓపెన్ చేసాం కదా, హీట్ అనేది కొంచెం చల్లారింది. అలా అందులో ఉన్న గిన్నె కూడా తీసేసుకుందామండి. తీసుకుని అది పక్కకు పెట్టేసుకుందాము. ఆ కుక్కర్ అనేది కూడా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న న్యూస్ పేపర్లోకి అవి ఎలా ఉన్నాయో చూద్దరుగానండి. చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తబడినాయి. కొంచెం అలా మెత్తబడినాయి. ఇలాగా చేతితో ఇలాగా కాయంతో రఫ్ చేసేసుకుంటే ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను రఫ్ చేసుకుంటున్నాను. ఇలా రఫ్ చేసుకునే దాన్ని ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా అనేది ఎల్లుల్లిపాయ ఈజీగా పొట్టు అంతా వచ్చేస్తుందని మీరే చూస్తున్నారు కదా. ఈ విధంగా పొట్టు అనేది చాలా ఈజీగా అనేది వచ్చేసిందండి.
మనం ఎక్కువ కూడా కష్టపడడం ఎన్ని కేజీలు కూడా ఇలాగే సులువుగా తీసేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నాను, మీరు ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేశాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ అనేది తీసుకున్నాను, దానికి మజ్జిగ కట్ చేసుకోవాలండి. ఇలాగా హాఫ్ ముక్క అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ముక్క అనేది కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మీకు. నేను పైన పొట్టు అనేది తీయలేదు, కొంచెం గ్రిప్గా ఉంటుందని. మీరు కావాలితే పైన పొట్టు అయినా తీసుకోవచ్చు. ఇలాగా స్టవ్ మీద పెనం మీద పెట్టుకున్నానండి, ఇది బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకుని ఇలాగా అట్ల పెనం మీద ఇలా తిప్పుకుంటా అది మనం హాఫ్ కట్ చేసుకున్నాం కదా, అది కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. కొంచెం కలర్ మారేదాకా అట్లే పెట్టి ఉంచాలండి. ఇలా కలర్ మారింది కదా, ఇప్పుడు ఇలా కలర్ మారేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు. ఒక జెండు బొమ్మని తీసుకోవాలి. తీసుకొని కొంచెం అంత అంటే కొంచెం జెండు బొమ్మలు ఉన్న ముందని తీసుకొని ఆనియన్ కంతా పట్టించాలండి. ఇలా పట్టించి మనకి ఎక్కడెక్కడ బాడీ పెయిన్స్ అనేది ఉంటాయి కదా, ఎముకల దగ్గర అయినా లేదంటే మెడ భాగంలో కూడా పెయిన్స్ అనేది ఉంటాయి కదా, అవి ఎక్కువ గమ్మున అనేది తగ్గాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం మన శరీరం అనేది హీట్ తట్టుకున్నంత హీట్ అనేది ఉండాలి, అప్పుడే మనకి ఈజీగా అది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా ప్యాంట్స్కి ఎడ్జెస్ కట్ చేసుకోవడానికి కింద అనేది బటన్ అనేది ఇస్తుంటారు. ఆ బటన్ అనేది ఒక్కోదానికి ఇస్తారు, ఒక్కోదానికి ఇవ్వకూడదు కదండి. అలా దాన్ని ఇవ్వలేనప్పుడు ఇలాగా మనకి లూజ్ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం కుట్టు వేయని అవసరం లేకుండా ఇలాగా రబ్బర్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. హీట్ బాక్స్కి వచ్చిన రబ్బర్లు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుని ఆ బటన్కి అనేది ఇలా ఫోల్డ్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక అలా బెల్ట్లోంచి లాగి మనకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనం కుట్టే అవసరం లేకుండా టైట్గా అనేది అవుతుందండి. కుట్టేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అనేది రాదు కదా ఈ జీన్స్ ప్యాంట్ మీద. ఇలాగా మనకి ఇలా టైట్ చేసుకుని మనం బటన్ పెట్టుకుంటే లూజ్ లేకుండా టైట్గా అనేది ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా కందిపప్పు అయినా పెసరపప్పు అయినా లేదంటే శనగపప్పు అయినా కూడా మనం వాడుగా అవి పురుగు అనేది పెట్టేస్తుంటుంది. అలా పురుగు పెట్టకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని స్టోర్ చేసుకుంటే అసలు పురుగు పట్టదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం మార్కెట్లోంచి నెయ్యి అనేది కొంటుంటాం కదా, అది కల్తీదా లేదంటే ఒరిజినల్ అనేది తెలుసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మార్కెట్ నుంచి నెయ్యి తెచ్చినప్పుడు ఇలాగ గ్లాసులో వేసి కొంచెం చూడండి, పైకి కానీ తేలుతుంటే అది ఒరిజినల్, లోనికి కానీ మునిగిపోతుంటుంది అది డూప్లికేట్ అనేది తెలుసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో మీరే చూస్తారు. తర్వాత వచ్చేసి ఇలాగా ముద్దపు గరిబిళ్ళలు అనేది తీసుకున్నాను నేను. తీసుకుని ఇలా ఒత్తుల దాంట్లో అనేది ఇలాగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం 4 తీసుకున్నానండి. 4 ముద్దపు గరాలు 4 ఒత్తుల్లో అనేది ఇలాగా పెట్టుకుని స్టోర్ చేస్తున్నాను నేను మొత్తం అన్నిట్లో కూడా. అదే విధంగా నేను ఒక్కొక్కటి పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. అని వీలైతే ఒక లైక్ చేయండి. మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా 4 అన్నిటిలో పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మనం దేనికి యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను, మీకు చెప్తాను కూడా. ఇలా డబ్బాల దగ్గర ఒక్కోటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఇంట్లోకి వచ్చేస్తుంటాయి కదా, అవి దాని బెడద కూడా లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డబ్బాల మూలన ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ముద్దపు కూరల స్మెల్కి బొద్దింకలు కానీ బల్లీలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.